ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి అంటూ ఆవేశంగా మెగాస్టార్ కి బాసటగా నిలిచిన అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 115 చూసి జలసీ ఫీల్ అవుతున్నాడా? వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. ఓ ప్రముఖ వెబ్సైట్ ఉంది. టైం చూసుకుని సెలబ్రిటీల మధ్య ఉన్నవి లేనివి లేనిపోనివి కల్పించి రాసి పారేసి గాసిప్స్ ప్రియుల్ని చక్కగా అలరిస్తా ఉంటది. బేసిక్ గా అదే వాళ్ళ బలమని మురిసిపోతూ ఉంటారు. తప్పలేదు, ఎందుకంటే ఆదరణ కూడా ఆ రేంజ్ లో ఉంది. మరి ఆ ఫాలోయింగ్ ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. పోతే అన్నిసార్లు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అయిపోదు, కొన్నిసార్లు లాజిక్ కి దొరికిపోతారు. తండ్రి మీద కోప్పడ్డ అల్లు అర్జున్, నాన్న కొడుకు కొట్టేసుకుంటున్నారా అన్న రేంజ్ లో టైటిల్ పెట్టారు. లోపలికి వెళ్తే ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి అల్లు అరవింద్ మాట్లాడారు. అది బన్నీకి నచ్చల. అతనికి ఎందుకు నచ్చలేదో 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, ఖైదీ నెంబర్ 150 కి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాదు, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి. 2, సొంత బ్యానర్ లో రిలీజ్ అయిన సరైనోడు గురించి ఇలా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని బన్నీకి కోపం వచ్చిందట. ఆ సంగతి ఆ వెబ్సైట్ కి మాత్రమే సన్నగా ఎవరో లీక్ చేశారట. లాజిక్ గా ఆలోచించే వాళ్ళు ఎవరో ఈ మ్యాటర్ అంత తొందరగా నమ్మరు. ఎందుకంటే బ్యానర్ నేమ్ మారొచ్చు కానీ మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్ లేకుండా ఏదైనా జరుగుద్దా? ఆ మ్యాటర్ అల్లు అర్జున్ కి తెలీదా? విడ్డూరం కాకపోతేను.